హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వ్లాగ్ అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మార్నింగ్ లేచి లేవగానే ఫస్ట్ అయితే నా టు డూ లిస్ట్ అయితే రాసేసుకున్నాను. తర్వాత అయితే నైట్ అన్నం మిగిలిపోయిందండి. ఇంకా ఆ అన్నాన్ని వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి పులిహోర కింద అయితే చేసుకుని టిఫిన్ అయితే తినేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం వండను అని అడిగితే మా మను నాకు చారు కాయమ్మ అని అడిగిందండి. సరే అనేసి చారు కాయడానికి అయితే రెడీ చేస్తున్నాను. కొంచెం నీళ్ళు అయితే తీసుకుని చింతపండు, కరివేపాకు, దాంట్లోకే నేను కారము, పసుపు, ఉప్పు అయితే వేసేసుకున్నానండి. చారులోకి ఎప్పుడైనా కూడా నేను టమాటా వేసి కాస్తే మా వారు చాలా ఇష్టంగా తాగుతారనమాట. చారుని తింటారు. సో టమాటా లేకపోతే ఆయనకి అసలు నచ్చదండి. సో అందుకనేసి టమాటా చారు అయితే కాస్తున్నాను అనమాట. నార్మల్గా ఎప్పుడు టమాటాని మిక్సీ పట్టి ఇలా చేస్తానండి. ఇంక ఈరోజు మిక్సీ అయితే చేయకుండా డైరెక్ట్గా వాటర్లోనే మరిగిద్దాం అన్నట్టుగా ఇంకా వేస్తున్నాను అనమాట. ప్యూరీ కింద చేసుకున్నా కూడా చారు చాలా బాగుంటుందండి. సో ఇంక ఇదిగోండి నేను టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. వాయిస్ చాలా స్లోగా వస్తుందండి. నాకు బాగా గొంతు గురంప పట్టేసింది, కఫం పట్టేసినట్టుగా అయిపోయింది అనమాట. పిల్లలకైతే జ్వరాలు తగ్గిపోయాయండి, కానీ నాకే గొంతు గురంప పట్టేసింది, వాయిస్ చేంజ్ అయిపోతుంది. నేను ఈరోజు ఒక 2 వీడియోలకి వాయిస్ ఓవర్ ఇస్తానండి. ఇంకంతే. తర్వాత నుంచి మళ్ళీ నేను వీడియోస్ని ఎప్పుడు పెడతానో నాకు తెలీదు. ఎందుకంటే మీకు తెలుసు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అసలు బీభత్సంగా వచ్చేస్తుంది. ఒక 2-3 డేస్ ఇంకా అసలు నాకు గొంతుకు పని చేయదనమాట. నాకు అదే అనిపిస్తుందండి, నాకు గొంతుకి ఎందుకు అస్తమాను ఇలా అయిపోతుంది అనేసి. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు భయం అనమాట. ఒక్క మాట గట్టిగా మాట్లాడాను అంటే నెక్స్ట్ డేకి గొంతుకు మొత్తాన్ని మూసేస్తుందండి నాకు లోపల. సో నాకు భయం వేస్తుంది. ఇదేంటి అసలు నేను గొడవలకి ఎంత దూరంగా ఉంటానో, ఎప్పుడైనా పిల్లల మీద లేకపోతే మా వారి మీద కోపం వస్తే వీళ్ళ మీద ఎప్పుడూ అరుస్తాను. ఒక్క అరుపుకి గొంతు మొత్తం క్లోజ్ అయిపోతుందండి. అసలు నాకు భయం వేస్తూ ఉంటుంది, గొంతుకి ఇలా క్లోజ్ అయిపోతుంది ఏంటి అనేసి. నేను గత 2 రోజులుగా అసలు నాకు బాగోట్లేదండి మనసు. సో కొంచెం ఏమన్నా బాధపడుతున్నప్పుడు మాట్లాడితే ఏడుస్తాం కదా, అలా ఏడ్చినప్పుడు కూడా గొంతుకు క్లోజ్ అయిపోతుందండి. నాకు ఇప్పుడు ఒక భయం పట్టుకుందనమాట. మా ఇంటి వెనకాల మావయ్య గారు ఒకళ్ళు ఉంటారు. ఆ అంకుల్కి సడన్గా గొంతుకంతా క్లోజ్ అయిపోయి వాయిస్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇదివరకు నా చిన్నప్పటి నుంచి ఆ అంకుల్ని చూసాను. ఆ అంకుల్ మాట ఎంత గంభీరంగానో వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఆ అంకుల్కి వాయిస్ అక్కడ మాట వచ్చే నరాలు సన్నగిల్లిపోయి వాయిస్ బయటికి రావట్లేదు అనమాట. చాలా చిన్నగా వస్తుంది. బాబోయ్, నా గొంతుకు అలా అయిపోతుందా ఏంటి అనేసి నాకు ఒక భయం అయితే పట్టేసుకుంది అనమాట. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి. నేను చిన్నప్పటి నుంచి ఎవరి మీద అరవడాలు, గొడవలు పెట్టుకోవడాలు ఇలా ఎప్పుడు చేయలేదు. సో నేను ఎప్పుడు అది అబ్జర్వ్ చేయలేదు. కానీ రీసెంట్ టైంలో ఎవరితోనైనా నేను కొంచెం గట్టిగా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నప్పుడు, అంటే ఇప్పుడు నేను ఎప్పుడు చాలా లో టోన్లో మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళు పదే పదే మనల్ని మోసం చేయాలి, మనని హర్ట్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం వాయిస్ రైజ్ చేశాను అనుకోండి, అంతే వితిన్ 2-3 అవర్స్లో మొత్తం గొంతు క్లోజ్ అయిపోయి మాట చాలా పీలగా చిన్నగా వస్తుంది అనమాట. ఈ 2 రోజులు నేను ఎవరితో ఎలాంటి ఆర్గ్యుమెంట్ గొడవ పెట్టుకోలేదు. కానీ నాకు చాలా కడుపులో చెప్పుకోలేనంత బాధ ఉందండి నా గుండెల్లోని. సో ఆ బాధ వచ్చినప్పుడు అమ్మతో కానీ మా వారితో కానీ ఎక్కి ఎక్కి ఏడుస్తూ నేను ఆ బాధను చెప్పుకున్నప్పుడు, కొంచెము ఏడుస్తున్నప్పుడు గట్టిగా ఏడుస్తూ ఎక్కి ఎక్కి మాట్లాడతాం కదా, దానికి గొంతుకు మూసుకుపోయింది. దట్టు ఈ పిల్లలకి జ్వరాలు వచ్చిన తర్వాత నుంచి నాకు గొంతుకు నార్మల్గానే నొప్పిగా ఉంటుంది. ఇప్పుడు ఏడవడం వల్లనో లేకపోతే ఏడుస్తున్నప్పుడు గట్టిగా మాట్లాడుతూ చేయడం వలన ఏమో తెలీదు, మొత్తం గొంతు క్లోజ్ అయిపోయిందనమాట. నాకు ఇప్పుడు భయం పట్టుకుంది. ఏంటి నేను గట్టిగా ఆర్గ్యుమెంటే పెట్టుకున్నది లేదు, ఇంత చిన్నదానికి ఇలా గొంతు క్లోజ్ అయిపోతే ఎలాగా అనేసి అనిపిస్తుంది. నేను మా వారిని అంటున్నాను, ఈ గృహప్రవేశం ఈ హడావిడంతా అయ్యాక నన్ను ఒక గొంతు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అసలు ఇక్కడ ఏమవుతుందో చెక్ చేయించుకోవాలి అనేసి. ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను కానీ ఎంత కష్టపడో మాట్లాడితే ఈ మాత్రం వాయిస్ అయితే వస్తుందండి. నేను ఇంటి పనులు, మెయిన్ ఈ
గృహప్రవేశం ఈ టెన్షన్ అన్నిటిలో చాలా నా బాడీ నా మైండ్ అలసిపోతుంది. నా మైండ్ చెప్తుంది, ఒకసారి నా మనసు కనిపిస్తుంది ఇవన్నీ ఎప్పుడు తేలిపోతాయి, ఇంత ప్రెజరా, ఇంత స్ట్రెస్సా, ఇంత పనా, ఇవన్నీ ఎప్పుడు తేలిపోయి ప్రశాంతత ఎప్పుడు వస్తుంది అని అనిపిస్తుందండి. ఫిజికల్గా కష్టపడిపోయి చెమటలు పట్టేసి చేసేసినంత పని ఏమీ లేదు. కానీ ఈ అరేంజ్మెంట్లు ఇవన్నీ ఎలా జరుగుతాయి, మనం గో త్రూ అవ్వగలమా, మనం చేయగలమా లేదా అని నేను మా వారు పదే పదే ఆలోచించుకోవడము, లిస్ట్ అవుట్ చేసుకోవడము, చేసేసిన పనులు టిక్ చేసుకోవడము, ఇంకా ఏం చేయాలని ఆలోచించే కొద్దీ ఏదో ఒక పని వస్తూనే ఉంటుందండి. సో అలా అయితే ప్రస్తుతానికి అవుతుంది. చాలామంది గృహప్రవేశం అయిపోయింది కదా భవాని, ఇంకా ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని అంటున్నారండి. గృహప్రవేశానికి ఇంకా 15 to 20 డేస్ టైం ఉందండి. కాకపోతే మాకు పని చేసుకోవడానికి దొరికే టైము ఓన్లీ సాటర్డే సండేస్ మాత్రమే. మా వారికి ఏదైనా మధ్యలో సెలవు వస్తే అది ఓన్లీ సెలవు రోజుల్లోనే మేము గృహప్రవేశానికి సంబంధించిన పనులు, షాపింగ్స్ అవి పూర్తి చేసుకుంటున్నామండి. సో మళ్ళీ మేము వీక్ డేస్లో అయితే అసలు ఏ పని చేయడానికి అవ్వట్లేదు మా వారికి ఆఫీస్ ఉండడం వల్ల. ఒకవేళ చాలా అర్జెంట్ పని అయితే మాత్రం సాయంత్రాలు వెళ్తున్నాము. అప్పుడు కూడా పాపము పిల్లల్ని ఇంట్లో వదిలేసి మేము వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలు ఏడుస్తున్నారు. ఇంకా గత 2-3 డేస్గా పిల్లలకి ఫీవర్ కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఏ పని చేయలేదనమాట. సో అలా ఉంది. ఈరోజు వాయిస్ చాలా స్లో వస్తుంది నాకు తెలుసండి. కొంచెం మీరు ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకుని ఉంటే బెస్ట్ ఏమోని. ఆ రోజు షూట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. పెద్ద ఏమీ గొంతుకు మూసుకుపోవడాలు కానీ ఇలా ఏం లేదనమాట. ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అంటే ఈ వ్లాగ్ షూట్ చేసిన 3 డేస్ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు కొంచెం గొంతు గుటక వేస్తుంటే నొప్పి, క్లోజ్ అయిపోయింది వాయిస్, అలా ఉందనమాట. మళ్ళీ ఇంక ఈరోజు తప్పింది అంటే తర్వాత ఇంక మొత్తం క్లోజ్ అయిపోద్ది నాకు తెలుసు. అప్పుడు ఇంక నేను ఏది మాట్లాడలేను. సరేలే ఇంకా ఈ వాయిస్ ఇచ్చేసి మనం ఏమన్నా ట్యాబ్లెట్ అవి వేసుకుందాము, మళ్ళీ గృహప్రవేశానికి యాక్టివ్గా ఉండాలి కదా నేను. సో అందుకనేసి అలా అయితే అనుకుంటున్నాను. చూద్దామండి ఏమవుతుందో అని. నేను మొన్నటి వరకు గృహప్రవేశంకి ఇలా ఉండాలి, గృహప్రవేశానికి అలా రెడీ అవ్వాలి, అది ఇది అని ఎన్ని అనుకున్నాను. టైం దగ్గర పడే కొద్దీ నాకు అసలు ఇంట్రెస్టే పోయిందనమాట దాని మీద. ఇలా ఎవరికైనా జరిగిందా అన్నది కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా నేను ఏం వండుతున్నానో కూడా నాకు గుర్తుకులేదు. దొండకాయ ఫ్రై అయితే వండుతున్నానండి. మొన్న సంతకి వెళ్ళినప్పుడు చేంజ్ లేదు అనేసి ఒక 25 రూపీస్ ఆవిడ దొండకాయలు అయితే అమ్మారనమాట. ఆ దొండకాయలు అసలు రెగ్యులర్ దొండకాయలా లేవండి, పెద్ద పెద్ద దొండకాయలు. ఇలాంటి దొండకాయ చెట్టు నా పెళ్ళైన కొత్తలో మా చాగల్లో ఉండేదండి. సేమ్ అదే దేశవాళీ దొండకాయలని ఏయో అన్నారు, అవే దొండకాయలు అనమాట. అసలు ఈ దొండకాయలు కట్ చేసినప్పుడు నాకు చెయ్యంత జిగురు పట్టేసి 2 రోజులైతే మనం ఇప్పుడు జీడి గింజలు ఒలిస్తే ఎలా ఉంటుంది చూడండి, అలా నా చెయ్యంత అలా అయిపోయింది అనమాట. దాంట్లో నుంచి అంత జిగురు లాంటిది ఏదో వచ్చింది. కానీ దొండకాయలు మాత్రం చాలా బాగున్నాయండి. దొండకాయ ఫ్రై కూడా చాలా టేస్టీగా అయితే ఉంది. తాలింపు అంతా వేపించేసుకుని ఒక దాంట్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోకి నేను జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకుని మిక్స్ చేసేసాను అనమాట. సో దొండకాయ ముక్కలు కూడా వేసేసి ఉప్పు పసుపు అయితే వేసేసి ఇప్పుడు నేను ఇంకా మూత అయితే పెట్టేస్తానండి. కొద్దిసేపు ఇవైతే మగ్గుతాయి. ఈ మధ్యలో ఎప్పుడు దొండకాయ ఉండాలన్నా ఆవిరిపైన మగ్గించి కొంచెము నూనె అయితే వేసి తాలింపు పెడుతున్నాను. బట్ ఇంకా ఈరోజు నూనెలోనే వేపించేసాను అనమాట. ఇంకా పిల్లలు చారు అడిగారు కదండి, చారు కూడా మరిగిపోయింది అనేసి చారు అయితే తాలింపు అయితే వేస్తున్నాను. చారు చెప్పాలండి ఎంత బాగుందంటే అన్నం మొత్తం చారుతోనే తినొచ్చు అనిపించింది. టమాటా ఫ్లేవర్ అంతా బాగా దిగింది, చాలా టేస్టీగా అనిపించింది అనమాట. అన్నం అంతా చారుతోనే తినొచ్చు అన్నంత బాగుంది. మా షాను అయితే ఎంత బాగుందమ్మా అనేసి చెప్తుందండి. నా బంగారు తల్లి అండి నా షాను, ఏదైనా తింటుంది, బాగుందమ్మా అని చెప్తుంది అనమాట. టైము 12:30 అవుతుందండి. ఈరోజు ఇంట్లో పనులన్నీ చాలా త్వరగా కంప్లీట్ చేశాను, ఎక్కడ టైం వేస్ట్ కాకుండాని. సో ఇప్పుడు నేను లంచ్లోకి అయితే దొండకాయ ఫ్రై పెడతానని చెప్పాను కదండి. దొండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్న నైటు
బీరకాయ ఫ్రై పెట్టాను కదండి, అది చాలా మిగిలిపోయింది అనమాట. సో ఆ బీరకాయ ఫ్రై కూడా ఇప్పుడు వేడి చేసుకుని అయితే మేము తినేస్తాము. తర్వాత పిల్లలిద్దరికి కొంచెం జ్వరాల కింద ఉంది కదా అనేసి చారు అయితే పెట్టానండి. సో పిల్లలకి ఫస్ట్ అయితే అన్నం తినిపించేస్తానండి. ఇంకా ఇల్లు అయితే నేను ఈరోజు క్లీన్ చేయలేదు. మా మన్ను తల్లికి అమ్మాయి ఇల్లు క్లీన్ చేసేయంటే అది ఇల్లు అంతా క్లీన్ అయితే చేసేసిందండి. సో ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను పిల్లలిద్దరికి కొంచెం అన్నం అయితే తినిపించేసి కరెక్ట్గా 1 o'clock కల్లా నేను షూటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. 2 ఇంగ్లీష్ వీడియోస్ అయితే షూట్ చేయాలి అనుకుంటున్నాను. మీకు నేను టు డూ లిస్ట్ అయితే చూపించాను కదండి ఈ వ్లాగ్ స్టార్టింగ్లోని. ఇప్పటికి ఇంట్లో పనులు మాత్రమే కంప్లీట్ చేశానండి. ఇప్పుడు నేను పిల్లలకి అన్నం తినిపించేసి త్వరగా నేను రెడీ అయిపోతానండి. ఫస్ట్ విష్లింగ్ వీడియోస్ని షూట్ చేయాలి. షూట్ చేసేసి ఆ డ్రెస్సెస్ అన్నీ రిటర్న్కి పంపించేస్తాను. తర్వాత నేను ఫ్లిప్కార్ట్ నుంచి బట్టలు బుక్ చేసుకున్నానండి. అవి నాకు సరిపోతున్నాయా లేదా అన్నది కూడా నేను చెక్ చేసుకోలేదు. గృహప్రవేశం వస్తుంది కదా, ఇంటికి రిలేటివ్స్ ఎక్కువ మంది వస్తారు, ఆ 4 రోజులు వేసుకోవడానికి ఉంటాయి అనేసి పిల్లలకి 2 జతలు, నాకు ఒక 2 జతలు అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇప్పుడు అవి పిల్లలకి ట్రై చేయాలి, నేను ట్రై చేసి చూడాలి. అవి మళ్ళీ షూటింగ్ అయితే చేసుకుంటాను. తర్వాత ఇంగ్లీష్ వీడియోస్ అయితే 2 షూట్ చేయాలండి. ఒకటి ఆల్రెడీ ఫుటేజ్ ఉంది, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి కొంచెము డైరెక్ట్గా కెమెరా టాక్ చేస్తూ క్లిప్స్ అయితే ఇంక్లూడ్ చేయాలన్నమాట. మళ్ళీ దాన్ని మొత్తాన్ని ఎడిట్ చేసి ఇప్పుడు 7 PM అయితే పెట్టాలి. తర్వాత గృహప్రవేశం డాక్యుమెంటరీ కింద చేస్తున్నానండి. ఆల్రెడీ తెలుగు వీడియో షూటింగ్ కంప్లీట్ చేసి ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఇంగ్లీష్ వీడియో కూడా గృహప్రవేశం డాక్యుమెంటరీ చేయాలి అనుకుంటున్నాను. సో దానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే అది మొత్తం కెమెరా టాకింగే చేద్దాం అనుకుంటున్నాను. సో సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలి, ఒక్కో సెంటెన్స్ ప్రాక్టీస్ చేసి కెమెరా ముందు మాట్లాడైతే చేయాలన్నమాట. సో అది చాలా టైం పడుతుంది. ఎలాగోలాగా ఈరోజైతే ఆ షూటింగ్ కంప్లీట్ చేయాలి అన్నది నా టార్గెట్. చూద్దాము ఎంతవరకు అవుతుందో అవ్వదో తెలియదు, కానీ ఈ పనులన్నీ అయిపోతే నేను చాలా రిలాక్స్డ్గా ఉంటానండి. ఎందుకు అంటే ఇంకొక 20 డేస్లో గృహప్రవేశం వచ్చేస్తుంది, రిలేటివ్స్ అందరూ వస్తారు, అప్పుడు నాకు ఎడిటింగ్ అస్సలు కుదరదు. సో ఇప్పుడు ఇవన్నీ షూట్ చేసుకుని ఎడిట్ చేసుకుని యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకుని ఫోన్లో గ్యాలరీ అంతా క్లియర్ చేసేసి అప్పుడు నేను ఫోన్ ఖాళీగా ఉంచుకున్నాను అనుకో, ఈ ఫోను అలాగే కొత్తగా కొన్న ఫోను రెండిట్లో ఫుల్ ఫుటేజ్ అయితే తీస్తానండి. అవన్నీ రిలేటివ్స్ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఎడిటింగ్ అయితే చేస్తాను. సో మరి అన్ని రోజులు ఎడిటింగ్ చేయలేదు అనుకోండి, ఫోన్ బాగా ఫుల్ అయిపోతుంది. అందుకే మళ్ళీ నేను గ్యాప్ కూడా ఇవ్వకూడదు అనుకుంటున్నాను. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి అంటే ఇప్పుడు ఒక 5-6 వ్లాగులు ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎడిట్ చేసినవన్నీ డిలీట్ చేసేసి ఫోన్ ఖాళీగా ఉంచుకుని కొత్త వీడియోస్ని షూట్ చేయాలి, అందరూ వెళ్ళిన తర్వాత ఎడిట్ చేయాలి. సో అందుకు నాకు ఈ 2 అవసరం అనమాట. ఇది ఒక 500 GB, అదొక 500 GB. సో చూద్దాము, ఇది నా మనసులో ఉన్న ప్లాను. ఇదంతా ఎంతవరకు అవుతుంది అన్నది తెలియదు, కానీ ఐ హోప్ నేనైతే ఇదంతా చేయగలుగుతాను అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ పిల్లలకి అన్నం తినిపిస్తానండి. వాళ్ళకి ఆకలిస్తుంది అంటున్నారు, వాళ్ళకి అన్నం తినిపించేస్తే నేను విష్లింగ్ వీడియోస్ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇవి రిటర్న్ పంపేలాగా కాదు, నా కోసం నేను కొనుక్కున్నాను. నేను అన్నీ చేస్తాను, అందరి కోసం అన్నీ చేస్తాను తప్పించి నా కోసం నేను ఒక వస్తువు కొనుక్కోవాలి అంటే 1కి 100 సార్లు ఆలోచిస్తానండి. నా కోసం నేను ఏది కొనుక్కోను. ఎవరైనా కొలాబరేషన్లో వస్తుందేమో వాడుకుందాము, ఎందుకు ఒక 500 ఖర్చు పెట్టడము, ఎందుకు ఒక 1000 ఖర్చు పెట్టడం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సేమ్ మైండ్ సెట్ మా వారిది. నాకు పిల్లలకి ఏదైనా కొనాలి అనుకుంటారు తప్పించి తన కోసం తాను ఏమీ కొనుక్కోవాలి అని అనుకోరండి. ఇంకా నేను అనుకున్నాను నా కోసం నేను ఏమైనా కొనుక్కుందాము అనేసి. సో ఇంకా నేను 2 డ్రెస్సులు ఫ్లిప్కార్ట్లో చూశాను, నాకు బాగా నచ్చాయి అనమాట. ఇవి సరే ఈ టైప్ డ్రెస్సులు ఎప్పుడు వేసుకోలేదు కదా అనేసి మా వారికి చూపిస్తే కొనుక్కోమ్మా నీకోసమే కదా కొనుక్కో అన్నారండి. సో అందుకనేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇది సెకండ్ అవుట్ఫిట్. ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అనుకుంటున్నారో మీరు గెస్ చేయండి. ఇందాక నేను ఫస్ట్ పర్పుల్ కలర్ వేసుకున్నాను కదా, వైలెట్ కలరు, అది 620 రూపీస్ పడింది. 16 రూపీస్ అనమాట, 616 రూపీస్. ఇది వచ్చేసి 306 రూపీస్ అయితే పడ్డదండి. బాగుంది కదా, 300 రూపీస్కి మనకి 3 పీసెస్ సెట్ వచ్చేసింది. దట్ కంప్లీట్ కాటన్, చాలా బాగుందండి క్వాలిటీ అయితేని. ఈ 2 డ్రెస్సెస్ని అయితే నేను ట్యాగ్ చేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.
ఏంటి ఓకేనా? కలర్ మారిపోతుంది ఇందులో వచ్చేటప్పుడు. ఈ డ్రెస్ విష్ లింక్లో తీసుకున్నానండి. ఇప్పుడు షూట్ చేసి వెంటనే రిటర్న్ పంపించేస్తాను. డ్రెస్ బాగా చలికాలంలో వేసుకుంటేనే వేసుకోగలుగుతారు. ఎండాకాలంలో కనుక ఈ డ్రెస్ వేసుకుంటే మాడిపోతాం మనం, అంత చెమటలు పట్టేస్తే గుచ్చుకుపోతుంది ఈ ఫ్యాబ్రిక్ అయితేని. సో చలికాలానికి వింటర్కి అయితే ఇది మంచి అవుట్ఫిట్ అని చెప్పాను. ఇది మనకి 3 పీసెస్ వచ్చిందండి. ఈ వీడియోస్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడతాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందేమో అనేసి వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను అనమాట. చున్నీ చూడండి, బోని అంత ఉంది, ఎంత పెద్ద చున్నీయో. నాకు సేమ్ చున్నీ ఉంది వేరే డ్రెస్కి. సో చూడండి ఎలా అయితే వచ్చింది. డ్రెస్ అంతా ఇలా వర్క్ వచ్చింది, ప్యాంట్కి కూడా వర్క్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకో డ్రెస్ వేసుకుని వస్తాను. అప్పుడు నీకు గుర్తుందా ఇలాంటిది పింక్, డార్క్ పింక్ వేసుకున్నాను ఒకటి సేమ్, అందులోనే ఇవి కలర్ చేంజ్ అయిపోయింది అందులో. నీకు మళ్ళీ అందులో కరెక్ట్ కలర్ వస్తుంది ఆ ఫోన్లో. అందులో కలర్ మారిపోతుంది. సో షార్ట్కి వచ్చాను బాగుంది డ్రెస్, కానీ ఇందులో ఇంకా లైట్ కలర్ పడుతుంది. ఇంకా ఈరోజు పిల్లలిద్దరికీ క్లాస్ అయితే జరుగుతుందండి. టీచర్ అయితే తెలుగు చెప్తాను, చాలా రోజులు అయిపోయింది కదా పిల్లలు మర్చిపోతారు అనేసి తెలుగు అయితే చెప్తున్నారు. మా షాను మను వాళ్ళిద్దరికీ స్కూల్లో తెలుగు క్లాసెస్ అయితే ఉండవండి. ఇలా మనం మాతృభాష మర్చిపోకూడదని అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటాము. డ్రెస్సెస్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను 7 PM ఒక వ్లాగ్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఇంగ్లీష్ ఛానల్లోని. సో దాన్ని అయితే షూటింగ్ అయితే చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు లంచ్ తర్వాత గిన్నెలు వచ్చినాయి, వాటిని అయితే క్లీన్ చేయలేదండి. ఫస్ట్ ఈ డ్రెస్ తోటి ఆ ఇంగ్లీష్ వీడియో ఒకటి ఇంట్రడక్షన్ చెప్పాలి, చెప్పేసుకుంటాను. నేను ఎప్పుడూ యూట్యూబ్లోని ఫేస్బుక్లోని వీడియోస్లో వినడమేనండి. ఏమనంటే మేము డ్రెస్సెస్ బుక్ చేసుకున్నాము, మాకు పిచ్చ డ్రెస్సులు వచ్చినాయి, బ్యాడ్ డ్రెస్సులు వచ్చినాయి, చిరిగిపోయినాయి, 2 ముక్కలు పంపించారు అని. ఇలా ఎప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్లో అవి చూడడమే తప్పించి పర్సనల్గా నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదండి. అలాంటిది విష్ లింక్ నుంచి నాకు డ్రెస్సెస్ కొలాబరేషన్ షూటింగ్కి వస్తాయి, వాటిని వీడియో షూట్ చేసి పంపించేస్తామన్నమాట. మళ్ళీ ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు వీడియోకి 400 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అయ్యే వీడియోస్లో వాడిన డ్రెస్సెస్ని నేను మన యూట్యూబ్లో ట్యాగ్ చేసుకున్నాను అనుకోండి, దాని మీద ఏమన్నా కమిషను $1 $2 అలా వస్తూ ఉంటాయి అనమాట. మనం ఖాళీగా కూర్చుంటే 100 రూపాయలు కూడా ఎవరు ఇవ్వరు కదా అన్న ఉద్దేశంతో నేను చేస్తూ ఉంటాను అనమాట. సో అలాగా ఫ్లిప్కార్ట్లో నేను 4 డ్రెస్సులు అయితే ఆర్డర్ పెట్టానండి. 4 డ్రెస్సులు ఆర్డర్ పెడితే అందులో నుండి 3 డ్రెస్సులు మంచి పంపించాడు అనమాట. ఒక డ్రెస్ అయితే ఎలాంటి డ్రెస్ పంపించాడంటే చిన్నపిల్లల డ్రెస్ పంపించాడు. పోనీ పంపించిన డ్రెస్ ఏదో మంచి డ్రెస్ పంపించవచ్చు కదా, చిరిగిపోయి ఇప్పుడు రోడ్డు మీద పాపం చాలామంది వేసుకుంటారు కదండి, చిరిగిపోయి నలిగిపోయి మాసిపోయి అవే బట్టలు ఇప్పకుండా ఉంచేసుకుంటారు చూసారా, అలాంటి మాసిపోయిన మసిగుడ్డలు, అది కూడా చెస్ట్ దగ్గర చిరిగిపోయినవి, అలాంటి డ్రెస్ అయితే పంపించాడండి. అసలు నేను షాక్ అయిపోయాను ఫస్ట్ టైము. ఇప్పుడు ఆ డ్రెస్ ఏమి నేను ఉంచుకోను, నేనేం డబ్బులు పెట్టి కొన్నది కూడా కాదు. ఆ డ్రెస్ మళ్ళీ వాళ్ళకి వీడియో షూట్ చేసి వాళ్ళకి ప్రమోట్ చేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేసి డ్రెస్సే. ఇదేంటి తింగరనా కొడుకు ఇలాంటి డ్రెస్ పంపించాడు అని అనుకున్నాను అనమాట. సో నేను మళ్ళీ దాన్ని వెంటనే ఫొటోస్ తీసి నేను అసలు ఇలాంటి డ్రెస్ వేసుకోలేను, అసలు ఇది నా సైజు కూడా కాదు, నేను ఆర్డర్ పెట్టిన డ్రెస్కి దీనికి సంబంధం లేదు, ఇలాంటిది పంపించారు అని యాప్లో అప్డేట్ చేశాను. హాయ్ అండి, ఎప్పటి నుంచో నేను ఏమేం బట్టలు తీసుకున్నాను, ఎవరెవరికి ఏంటి అన్నట్టుగా మీకు మాట్లాడాలి అనుకుంటున్నాను మీతోటి. బట్ నాకు కుదరక నేను మీతో అయితే మాట్లాడలేదండి. సో ఈరోజు ఈ వీడియోలో మొన్న సిఎంఆర్ షాపింగ్ మాల్లో బట్టలు అయితే కొన్నాం కదా, ఎవరెవరికి ఏం కొన్నాం అన్నది చూపిస్తానండి. అంటే ఇక్కడ ఈ చీర వీళ్ళకి ఈ చీర వీళ్ళకి నేను ఏం డిసైడ్ అవ్వలేదు, నేను ఏమేమి కొన్నాను అన్నది మాత్రమే చూపిస్తానండి. సిఎంఆర్ షాపింగ్ మాల్లో కొన్న బట్టలు అయితే కాదండి ఇవన్నీ, కొన్ని మాత్రం సిఎంఆర్ షాపింగ్ మాల్లో కొన్నాను. ఏమేమి కొన్నాను అన్నది మీరు ఆ రోజు బ్లాగ్లో కూడా చూశారు కదండి. ఇంకా కొన్ని బట్టలు నేను
కొలాబరేషన్‌కి నాకు బాగా అలవాటైన పేజెస్ ఉంటాయి కదండీ! వాళ్ళ దగ్గర పర్సనల్‌గా నేను కొన్నవైతే కొన్నున్నాయనమాట. సో, అవన్నీ నేను మీకిప్పుడు చాలా డీటెయిల్‌గా అయితే చూపిస్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇవి షాను, మను కోసం తీసుకున్న బట్టలండి. సో, నేను ఆ రోజు సీఎంఆర్ వ్లాగ్ పెట్టినప్పుడు ఎన్ని కామెంట్స్ వచ్చేసేయోనండి. గృహప్రవేశానికి వెళ్తున్నప్పుడు ట్రెడిషనల్‌గా వేసుకుంటారు. ఎవరైనా ఇలాగ వెస్ట్రన్ వేర్ ఏసుకుంటారా? ఇలాగ చాలామంది కామెంట్స్ పెట్టారండి. మేబీ నేను ఆ వీడియోలో మెన్షన్ చేయడం మర్చిపోయానేమోనండి. షాను, మను వాళ్ళకి పరికిణి జాకెట్ అయితే కుట్టిస్తున్నానండి. అది టైలర్ దగ్గరుంది. ఆ పరికిణి జాకెట్ ఇంకా అవ్వలేదు. అయిన తర్వాత మీకైతే నేను చూపిస్తానండి. సో, ఇవెందుకు తీసుకున్నాను అంటే, మా వదిన నాకు 10,000 ఇచ్చింది కదండీ! బట్టలు కొనుక్కో అనేసి. ఆ బట్టల ప్లేస్‌లో ఈ బట్టలు ఇప్పిద్దాము అన్నట్టు ఇవి తీసుకున్నాననమాట. నేను షాను, మను వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ చాలా సార్లు కొన్నానండి. 2000, 2500 పెట్టి. 1, 2 సార్లు వేసుకున్నారు. ఆ బట్టలు అలా బీరువాలోనే పడున్నాయండి. సో, వాళ్ళకి ఇష్టం లేని లాంగ్ ఫ్రాక్స్ కొనేదానికన్నా, ఇది చాలా ఇష్టపడి అమ్మ నాకు ఇది కావాలని అడిగారండి. సో, అందుకనేసి పిల్లలిద్దరి కోసం అయితే ఇవి తీసుకున్నానండి. సో, పిల్లల బట్టలు మీరు ఆ రోజు వ్లాగ్‌లో చూసారు. ఇక్కడ కూడా నేను పక్కన లేయర్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా నెక్స్ట్ మా అత్తయ్య గారికి, మావయ్య గారికి బట్టలైతే పెట్టాలి కదండీ! మావయ్య గారికి మా వారైతే ఇలాగా క్లాత్ అయితే తీసుకున్నారండి. ఈ క్లాత్ ఎప్పుడు మావయ్య గారికి ఏంటి, మా నాన్నకి ఏంటి రామరాజులో తీసుకుంటున్నాం కదండీ! మా నాన్నకేమో పంచె కట్టుకోవడం రావట్లేదు. మావయ్య గారు కూడా ఎప్పుడో గాని కట్టుకోవట్లేదండి. అవి అంతంత రేట్ పెట్టి తీసుకున్నా అలా ఇంట్లోనే ఉండిపోతున్నాయి అనేసి ఈసారి అయితే ముక్కలు తీసుకున్నామండి. ఎందుకంటే మా నాన్న అనగా, మావయ్య గారు అనగా ఎప్పుడు ముక్కలు కుట్టించుకునే కట్టుకుంటారనమాట. ఇది మావయ్య గారి కోసం తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ నేను అత్తయ్య గారికి ఈ చీర అయితే పెట్టాలి అని అనుకుంటున్నానండి. అయితే మీకు తెలుసు కదా, మా అత్తయ్య గారికి అంత త్వరగా ఎక్కదు నా టేస్టు. ఒక్క నిమిషం, ఇక్కడ మా అమ్మకి తీసుకున్న చీర ఉంటుంది చూసిన మీరు. ఈ చీర చాలా బాగుంటుందండి. ఇది నేను కొలాబరేషన్‌లో ఒకళ్ళ దగ్గర అయితే తెప్పించుకున్నాను నేను అప్పట్లోని. అయితే ఇది నేను ఒకటి అమ్మకి, ఒకటి అత్తయ్యకి అన్నట్టు తెప్పించాననమాట. అప్పుడు 2 చీరలు. నేను ఈ చీర అత్తయ్య గారికి పెడదాము, అత్తయ్య గారికి ఎక్కువ ఇలాంటి రంగులు ఉన్నాయి కదా అన్నట్టు అనుకున్నాను. అయితే దీంట్లో సారీ కొలత చూస్తే బ్లౌజ్ పీస్ కట్ చేస్తే సారీ చిన్నదైపోతుందనమాట. సెపరేట్‌గా బ్లౌజ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు నేను సారీ ఇప్పి చూపించట్లేదు మీకు. ఇప్పితే నేను మడతలు కూడా పెట్టలేను. సో, నేను ఇది అత్తయ్యకి అనుకున్నాను. బట్ మా అత్తయ్య గారు ఒకరోజు ముందే వస్తారు కాబట్టి అత్తయ్యకి నేను చూపిస్తానండి. ఇది మొన్న నేను అమ్మ కోసం అయితే తీసుకున్నాను. సో, మా అత్తయ్యకి 2 చీరలు ఇలా చూపించి, అత్తయ్య మీకు ఏది కావాలని అడుగుతానండి. మా అత్తయ్యకి ఏది కావాలి అంటే అది మా అత్తయ్య తీసుకుంటారు. ఇంకో చీర మా అమ్మకైతే పెడతానండి. సో, ఇది అత్తయ్యకి, అమ్మకని తీసుకున్నాను. ఇది సీఎంఆర్‌లో తీసుకున్నానండి. ఇది రమ్య అని ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి దగ్గర అయితే తీసుకున్నాను అనమాట ఈ సారీ. సో, ఇంకా అమ్మకి, నాన్నకి, అత్తయ్య గారికి, మావయ్య గారికి అన్నట్టు. ఇదేమో మావయ్య గారికి తీసుకున్నాం కదండి. ఇలా అత్తయ్యకి, మావయ్యకి. మా నాన్న ఎప్పటినుంచో పింక్ షర్ట్ అంటే నాకు గుర్తండి. నా చిన్నప్పటి నుంచి మా నాన్న ఎప్పుడూ ఇలాంటిది వేసుకునేవారు. అది చిరిగిపోయిన తర్వాత పింక్‌లో కావాలి, పింక్‌లో కావాలి అని అంటూ ఉంటారనమాట. సో, అందుకని నేను ఈ క్లాత్ ఉన్నదైతే తీసుకున్నానండి. సో, ఇవి 2 ఇలాగా మా అమ్మకి పెడతాను. సారీ వాళ్ళు చూసుకున్నాక వాళ్ళు ఏమైనా మార్చుకుంటే వాళ్ళ ఇష్టమండి. సో, అత్తయ్య, మావయ్యకి, అమ్మ, నాన్నకి అయిపోయింది. నెక్స్ట్ మా హస్బెండ్‌కి అదే ఒక అత్తయ్య ఉన్నారు. ఒక్కళ్ళే ఉన్నారు. మావయ్య వాళ్ళు యనమండుగురండి. వాళ్ళలో ఒక అమ్మాయి అనమాట, 9వ ఆవిడ. సో, ఆవిడకి అంటే మా ఇంటికి ఆడపడుచు కింద ఆవిడే పెద్దావిడ వస్తారు కదండీ! తనకి సారీ అయితే పెట్టాలి కదా! సో, ఇదొక సారీ, ఇంకో సారీ బీరువాలో ఉందండి, తీయలేదు. ఆ 2 సారీల్లో ఏదో ఒక సారీ ఆ పెద్దమ్మ గారికి అయితే పెడతానండి. ఇంకా నేను ఇప్పుడు ఫంక్షన్‌కి వచ్చిన వాళ్ళందరికీ చీరలు అయితే పెట్టట్లేదండి. మెయిన్ నేను ఫస్ట్ నాకు మా వారికి ఈ విషయంలో డిస్కషన్ అయితే అయ్యింది. ఇంటికి వచ్చిన ఆడవాళ్ళందరికీ చీరలు పెడదామా అని అనుకున్నాము. కానీ మళ్ళీ చాలా బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా, అంతవరకు వెళ్ళొద్దు. ఎవరైతే ఆడపడుచు వరుస అవుతారో, మా వారికి చెల్లి, అక్క వరుస అవుతారో వాళ్ళకి మాత్రమే పెడదాము అనేసి అనుకున్నాం అనమాట. సో, అప్పుడు ఆడపడుచుల వరుస లెక్కేసుకుంటే మనకి ఒక 12 మెంబర్స్ వరకు వచ్చారండి.
ఇంకా నా తరపు నుంచి కూడా లెక్కేసుకుంటే 14 మెంబర్స్ అలా అవుతున్నారనమాట. మా వదినని ఇందులో లెక్కేలేదు, నేను అది మీకు బ్లాగ్లో ఇంకా చెప్తానండి. సో ఆడపడుచుని లెక్కేస్తే 12 మెంబర్స్ వచ్చారు కదండి. సో అందుకనేసి వాళ్ళ కోసం అయితే నేను శారీస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏ శారీ ఓపెన్ చేయనండి, ఓపెన్ చేస్తే నేను మడతలు పెట్టలేను. ఈ శారీలోకి ఒక్కొక్క బ్లౌజ్ పీస్ కూడా అయితే వేసేసాను అనమాట నేను. సో ఇదిగోండి ఇలా వీటికి నేమ్స్ కూడా రాశాను, బట్ ఇప్పుడు నేమ్స్ ఏం చూపించట్లేదు మీకు. సో ఎవరు వస్తే వాళ్ళకి పెడతానండి. ఇంక ఇవి ఉన్నాయి కదండి ఈ చీరలు, ఇవి కుబేర పట్టు శారీస్ అంటండి. మొన్న నరసాపురం వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి నన్ను కొలాబరేషన్కి శారీలు తీసుకోవడానికి రండి అనేసి అన్నారనమాట. అంటే గృహప్రవేశానికి మీకు ఒక శారీ ఇస్తాను, మీరు ఆ శారీ కట్టుకుని మీ గృహప్రవేశంలో నా పేజ్ కోసం మీరు మెన్షన్ చేయండి అన్నారండి. సో తన దగ్గరికి వెళ్ళి శారీలు చూస్తే అన్నీ 600 రూపీస్, 700, 500 ఈ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు తనకు ఒక డెడికేటెడ్ వీడియో చేస్తున్నప్పుడు మరీ 600కి చేయలేను కదండి. సో నేను తనకు చెప్పాను, నా వీడియో ఛార్జ్ కనీసం 2500 నుంచి 3000 వరకు ఉంటుందండి, ఒక 600 శారీతో చేయలేను అనేసి తన దగ్గర నుంచి నేను మళ్ళీ మొత్తం 4 శారీస్ అయితే తీసుకున్నానండి. ఒక శారీ నేను కుట్టించుకున్నాను, కుబేర పట్టు శారీస్ అంటే అండి. ఒక శారీ నేను కుట్టించుకున్నాను, అది బీరువాలో ఉందండి, నేను తీయలేదు. ఇప్పుడు గృహప్రవేశం రోజు ఏదో ఒక పూజ టైంలో అయితే అది కట్టుకుంటాను. ఇంకా మరి 600 రూపీస్కి వీడియో చేయలేను అన్నానని వాళ్ళు ఇంకొక 3 శారీస్ అయితే తీసుకోమని ఇచ్చారనమాట. అందులో ఒక శారీ ఇదండి. మా ఆడపడుచుల్లో పెళ్లి కాని పిల్లలు కూడా ఉన్నారు కదండి, సో ఒక అమ్మాయికి పెడదాము అన్నట్టు ఈ శారీ అయితే తీసుకున్నాను. చీర అయితే మాత్రం చాలా బాగుందండి, బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఇవి కుబేర పట్టు శారీస్ అంటండి, ఇవి ఒక 2 తీసుకున్నాను. సో ఇవన్నీ నేను ఆడపడుచుకి పెట్టడానికి తీసుకున్నానండి. సో ఇదొక శారీ. నేను తీసుకున్న అన్ని శారీల్లోకి ఒక్కొక్క బ్లౌజ్ పీస్ అయితే యాడ్ చేసుకుంటూ వచ్చేసానండి. నేను కొలాబరేషన్లో తీసుకున్నాను అంటే ఫ్రీగా వచ్చేసిన శారీలే కదా నీకు అనేసి ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారండి. ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరండి. నేను వాళ్ళకి చాలా రీచ్ వెళ్తుంది నా వీడియోస్, నా త్రూ వాళ్ళకి చాలా బిజినెస్ జరుగుతుంది కాబట్టి నాకు ఇస్తున్నారన్నమాట. నేను వాళ్ళకి ఒక వీడియోని మరి 500, 300 రూపాయలు శారీ తీసుకుని అయితే నేను చేయలేను కదండి. సో అందుకని నేను 2000, 3000 వర్త్ అయితేనే చేస్తానని చెప్పాను. తన దగ్గర అంత వర్త్ శారీస్ అయితే లేవు కాబట్టి నేను నా వీడియో ఛార్జ్కి తను ఇవ్వాల్సిన అమౌంట్లో, అంటే తను నాకు 2000 రూపీస్ క్యాష్ ఇవ్వాలి, ఆ క్యాష్లో నేను శారీలు తన దగ్గర కొనుక్కున్నాను అనమాట. ఇవేమి నాకు ఫ్రీగా రాలేదండి. నెక్స్ట్ ఇది ఒక శారీ అయితే తీసుకున్నానండి. సో ఇది ఎవరికి పెడతాను ఏంటి నాకు తెలీదు, మామూలుగా నాకు నచ్చిన శారీలు అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్లో కొనుక్కుని అయితే వచ్చేసానండి. ఇప్పుడు వీటికి ఎవరికి పెడతాము ఏంటి అని నేను మా వారు కూర్చుని నేమ్స్ అయితే రాసుకుంటామండి. సో ఇవన్నీ మీరు చూసారు, ఇవి సిఎంఆర్లో అయితే తీసుకున్నాను అనమాట. అమ్మకి తీసుకున్న శారీ, ఆ బట్టలు అవన్నీ కూడా సిఎంఆర్లోనే తీసుకున్నానండి. ఇదొక శారీ. ఇంకా నేను సిఎంఆర్లో మనకి చాలా కాటన్ శారీస్ ఉన్నాయండి. 359 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 1000 ఎబోవ్ కూడా కాటన్ శారీస్ అయితే ఉన్నాయి. సో నేను 550 ఆ రేంజ్లో అయితే తీసుకున్నానండి. ఈ 3 కాటన్ శారీలు ఎవరికి అన్నది నేనేం డిసైడ్ అవ్వలేదు. మా అత్తయ్య గారు ఎక్కువగా కాటన్ శారీలే కట్టుకుంటారు కదా, ఒకవేళ నాకు ఆ శారీ వద్దు కాటన్లోనే పెట్టు అంటే పెట్టడానికి ఉంటుంది అనేసి తీసుకున్నాను అనమాట. ఇంకా మా అత్తయ్య గారులు ఎవరైనా వస్తారు కదండి, సో వాళ్ళకి ఏమైనా పెడతాకు ఉంటాయి అన్నట్టు 3 కాటన్ శారీలు అయితే తీసుకున్నాను. సో వీటితో పాటు జాకెట్ ముక్కలండి. ఈ బ్లౌజ్ పీసెస్ అన్నీ నా దగ్గర ఉన్నవి. నేను ఇంకా కూరగాయల షాపింగ్కి వెళ్ళాల్సింది ఉందండి. అక్కడ మోండా మార్కెట్లో బ్లౌజెస్ అయితే అమ్ముతారు. పూజా సామాగ్రి కొన్నప్పుడు బ్లౌజ్ పీసెస్ ఒక సెట్ అయితే కొనుక్కుని తెచ్చుకుంటాను. ప్రస్తుతానికి నా దగ్గర ఎన్ని ముక్కలు ఉన్నాయి అన్నది తీసి అయితే ఇక్కడ పెట్టాను అనమాట. ఇవన్నీ ఇంకా ఒక 25 నుంచి 50 ముక్కలు అయితే కొని పెట్టుకుంటానండి సేఫ్ సైడ్. సో ఇవి నేను తీసుకున్న చీరలండి. ఇవి మాత్రం కొలాబరేషన్లో వాళ్ళు నాకు పేమెంట్ ఇవ్వాలి, పేమెంట్ ప్లేస్లో డబ్బులు ఇచ్చుకునే బదులు వాళ్ళ దగ్గర శారీలు అయితే కొన్నాను, వాళ్ళకి కూడా కొంచెం బిజినెస్ అవుతుంది అన్నట్టు. సో మిగతా ఇవన్నీ సిఎంఆర్లో అయితే తీసుకున్నాను అనమాట.
ఇంకా ఇవి కూడా సిఎంఆర్లోనే తీసుకున్నానండి, మా వారి బట్టలు. సో ఈ బట్టలు చూసి కూడా నాకు కామెంట్స్ పెట్టారు, ఏమని అంటే, ఏంటమ్మా ఆయన మీ వారు తీసుకున్న బట్టలన్నీ మాసిపోయిన మసిగుడ్డల్లా ఉన్నాయి, అన్నీ మాసిపోయిన రంగులే తీసుకున్నారు ఏంటి అని కామెంట్ పెట్టారండి. మా వారికి అవే నచ్చుతాయి. సో ఇవి మా వారికి తీసుకున్న బట్టలు. ఇంకా నేను మీకు మొన్న బ్లాగ్లో చెప్పాను కదండి నేనేం శారీస్ తీసుకున్నాను అని. ఒకటేమో ఈ కుబేర పట్టులో ఒక శారీ అయితే తీసుకున్నాను, అది పింక్ కలరు బీరువాలో ఉంది. ఇంకొక శారీ వచ్చేసి టైలర్ దగ్గర అయితే ఉందండి, దానికి అదే వర్క్ జాకెట్ వర్క్ చేసి జాకెట్ కుట్టి ఆవిడైతే పంపిస్తారు. ఆవిడ దగ్గరే పిల్లలకి పరికిణి జాకెట్లు కూడా అయితే కుట్టిస్తున్నాను అనమాట. సో నేను తీసుకున్న శారీలు మీకు నచ్చినాయా లేదా అని నేను అడగట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్. నాకు నచ్చి నేను తీసుకున్నానండి అంతే. ఇంకా మీరు అన్నారు నువ్వు అందరికీ పెడుతున్నా కానీ మీ అన్నయ్య వదిన వాళ్ళకి పెట్టట్లేదు ఏంటి అని అడిగారండి. మా అన్నయ్య వదిన వాళ్ళకి, మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీకి, మా బావగారు మా తోడుకోళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి నేను బట్టల రూపంలో తీసుకోలేదండి. వాళ్ళకి ఒక్కొక్క జాకెట్ ముక్క పెట్టి మేము క్యాష్ అయితే పెడతాము. ఎందుకు అంటే మీకు తెలుసు నాకు అంత గొప్ప సెలక్షన్ అయితే రాదు. సో వాళ్ళకి నేను చక్కగా జాకెట్ ముక్క పెట్టి డబ్బులు పెట్టాను అనుకోండి, ఫ్యామిలీ మొత్తానికి కొనుక్కునేలాగా డబ్బులు అయితే పెట్టేస్తాను అనమాట. సో అందుకనేసి వాళ్ళకి ఇంకా నేను బట్టల షాపింగ్ అయితే చేయలేదు. ఇప్పుడు ఇవి మా చిన్నత్త గారు వాళ్ళకి పిల్లలు ఉన్నారండి, ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి. సో వాళ్ళు మా ఇంటికి ఆ రోజు గృహప్రవేశానికి అటెండ్ అయితే వాళ్ళు ఉత్తి చేతులతో పంపకుండా ఇలా పెట్టి పంపిద్దాము అన్నట్టుగా ఈ చీరలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చీరలన్నిటిలో ఒకవేళ ఎవరైనా రాలేదు అనుకోండి ఇంటికి పంపించనండి, మళ్ళీ ఎప్పుడైనా మా ఇంటికి వస్తారు కదా అప్పుడు పెడతాను. ప్రస్తుతానికి ఇప్పుడు మిగిలిపోయినాయి అనుకోండి, మా చిన్నత్తయ్య గారు ఇంకా మా అమ్మ తరపు చిన్నమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు వస్తారు కదా, మిగిలితే వాళ్ళకైతే పెట్టేస్తాను. తర్వాత ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు కొని పెట్టడము, ఏమన్నా తక్కువైతే అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కుని తీసుకొద్దాం అన్నట్టు ఇంకెక్కువగా కొనేసి తీసుకుని అయితే వచ్చేలేదు. సో ఇదండి మా షాపింగ్. టైము 7:45 అవుతుందండి. ఇప్పుడే డ్రెస్సెస్ వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది, అదే శారీస్ వీడియో. ఇంకా ఇప్పుడు మేము భోజనం అయితే చేస్తామండి. మార్నింగ్ నేను చారు పెట్టాను, దొండకాయ ఇప్పుడు పెట్టాను కదా, ఆ కూరలు అయితే ఉన్నాయి. సో అదైతే వేసుకుని ఇప్పుడు మేము భోజనం చేసేస్తాము. మా వారు మామిడికాయలు కొనుక్కొచ్చారు, పెరుగు మామిడికాయ అయితే వేసుకుని తింటామండి. పిల్లలకి విరోచనాలు షానుకి తగ్గిపోయింది, మనుకి లైట్గా ఉన్నాయి ఇంకాని. సో ఇంకా వాళ్ళకి తినమంటే సరిగ్గా తినరండి, నేనే తినిపించేస్తాను ఈరోజు. టైం కరెక్ట్గా 9 o'clock అయ్యిందండి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసాను. మార్నింగ్ నేను టు డూ లిస్ట్ అయితే రాసుకున్నాను కదా, సో అందులో ఎన్ని పనులు చేశాను అన్నది చెప్పిస్తాను రండి. తెలుగు వ్లాగ్ షూటింగ్ కంప్లీట్ చేస్తాను, దొండకాయ ఫ్రై చారు పెట్టాను, సారీస్ కోసం చెప్పేసాను, ఆ షూటింగ్ అయిపోయింది. ఇంగ్లీష్ వీడియోస్ షూటింగ్ కంప్లీట్ చేయాలనుకున్నాను, ఇది చేసేసాను. విష్లింగ్ డ్రెస్ కొలాబరేషన్ షూటింగ్ అయిపోయింది, ఫ్లిప్కార్ట్ డ్రెస్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలాగో 9 అయింది కదండి, 9 to 10 o'clock పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. ఇంట్లో అన్ని పనులు పూర్తి చేస్తాను. అటు షార్ట్ వచ్చింది. చాలా రోజుల తర్వాత అనుకున్న టు డూ లిస్ట్ని కంప్లీట్ చేసేసానండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇదండి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.